మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా నీకు స్తోత్రం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని రాకడ సందేశాన్ని తెలియపరిచిన దేవానికి స్తోత్రం. ప్రతివారు ప్రభువా పరలోక పట్టణము కొరకై సిద్ధపడును గాకని ఒక రక్షణ వస్త్రముతోను ప్రభువా మంచి స్థలము కొరకు, మేలు కొరకు సిద్ధపడే అనుభవాలు బిడలకుండును గాక. ఆ పరలోక పట్టణానికి సిద్ధపడే వారి గుందురు గాక. ఆధ్యాత్మికమైన ఈ బోధలు విని, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు విన్న ఈ బిడ్డలందరూ నీ నామములో రక్షణ పొందుదురు గాక. కృప వెంబడి కృప తోడయుండును గాక. సమాధానకర్తయకు దేవుడు వీరికి తోడయుండును గాక. ఈ దాసుని కిరణ్ కుమార్ని ప్రభువా ఈ ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చారు. వారి తండ్రి గారు వేసిన పునాది, ప్రార్థనా పునాది ఈ దినాన మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఎవరు నశించుకోకూడదని, పాడైపోకూడదని, నరకానికి వెళ్ళకూడదని, కామ క్రోధ మోహ మదమత్సరములో ఉండకూడదని, ఆ పరలోక పట్టణానికి సిద్ధపడాలని ఈ దాసుని ప్రాంతంలో తీసుకుని వచ్చి మాటలు వినిపింపజేస్తున్నందుకు స్తుతిస్తున్నా. ప్రతి వారు బాప్తిసాలకై సిద్ధపడుదురుగాక. యేసయ్య రాజ్యానికి సిద్ధపడుదురుగాక ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీ సన్నిధి తోడుంచండి. నిన్నటి దినాన ప్రభువా, ఈరోజు పగలు, ఈరోజు రాత్రి ఒక ఆశీర్వాదకరపు ఈ సభలను మీరు జరిగించినందుకు కొరకై స్తుతిస్తున్నాను. సంఘ క్షమాభివృద్ధి కలుగును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. అలా దీవించండి. సహకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. బ్లెస్ వారి తల్లి గారిని ప్రభు, అమ్మగారిని దీవించి ప్రభా, ప్రవర్తన పాస్టర్ గారి భార్యను, వారిని పిల్లలు దీవించి, ఇక్కడ ఎంతో ప్రభు ఆత్మాభిషేకముతో నిలబడి మాట్లాడిన నీ దాసులను, వారి సంఘాలను ఆశీర్వదించబడిన ప్రార్థిస్తున్నాను. తోటి దైవజనులను ఓపికతో కూర్చుని బిడ్డలందరూ దీవించబడతారు అని ప్రార్థిస్తూ మీరు మహిమ, ఘనత, ప్రభావాలు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్, ఆమేన్.